మూలన పడేసి ప్రజలు తిడుతున్నారని, ఆ ప్రాంతంకి వెళ్తే అసహించుకుంటున్నారని నువ్వు పడిపోయినటువంటి చివరి సంవత్సరంలో మళ్ళీ రెండోసారి చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి ఫౌండేషన్ స్టోన్ కి రెండోసారి మళ్ళీ ఫౌండేషన్ వేసి అదే కంపు నోరు, ఒకే నోరు. కనీసం రాజకీయ నాయకులు కొన్ని తప్పులు మాట్లాడతారు, కొన్ని అవాస్తవాలు మాట్లాడతారు. ఎంత నిస్సగ్గుగా నీ నోటితోనే జిఎంఆర్ గారికి పెట్టుకున్నారు, జిఎంఆర్ గారికి పెట్టుకొని దోపిడీ చేయాలని ప్రయత్నం చేస్తున్నారని మాట్లాడినటువంటి నీ నోరు అధికారం వచ్చిన తర్వాత జిఎంఆర్ గారు మంచోళ్ళు, ఈ ప్రాంతం వాసి, చాలా చక్కగా చేస్తాడని నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే ఈరోజు ఆశ్చర్యం పడుతున్నాం. అటువంటి ఎయిర్పోర్ట్ని మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొదటి 2 మాసాల్లో అక్కడికి వెళ్ళి అదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి కావడం, అందులో విమానాశ్రయాల శాఖ రామ్మోహన్ నాయుడికి రావడం, స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. రామ్మోహన్ నాయుడు గారు 10 రోజులకి 15 రోజులకి రివ్యూ చేయి, ఎటువంటి ఇబ్బందులున్నా ఇబ్బందులన్నీ పరిష్కరించి ఎట్టి పరిస్థితిలో ఇచ్చిన టార్గెట్ కంటే 6 మాసాల ముందే భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తయి ప్రజలకు అంకితం చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలు పాటించి రివ్యూలు చేసి 6 మాసాల ముందే ఎయిర్పోర్ట్ పూర్తి చేయాలని నిర్ణయించుకొని 95% పూర్తి చేసి నిన్న ఫస్ట్ ఫ్లైట్ ట్రయల్ రన్ వచ్చిన తర్వాత మళ్ళీ దుర్మార్గులు బయటకు వచ్చి సోషల్ మీడియాలో నిన్నటి నుంచి మాట్లాడుతుంటే కనీసం ఆయనకి సిగ్గు లేకపోయినా అక్కడ బొత్స మాట్లాడుతుంటే ఎయిర్పోర్ట్ మేము తెచ్చామని. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా మంది ఎక్స్ మినిస్టర్స్ మాట్లాడుతున్నారు. మీకు సిగ్గుందా? ఆ వీడియో చూడండి. ఈ రోజు మా సోదరులు జగన్నార్థన్ రెడ్డి గారు చూపించిన వీడియోలో ఈ రోజు ఎవరైతే నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారో భోగాపురంకి ఎయిర్పోర్ట్ అవసరం లేదు, మేము అడ్డుకుంటాం, మా వల్ల కాకపోతే కోర్టుకు వెళ్తాం, లేకపోతే 3 మాసాలు 3 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వస్తాం, మొత్తం రద్దు చేస్తాం, మీ భూములు మీకే ఇస్తామని నిస్సిగ్గుగా మాట్లాడినటువంటి మీరు మళ్ళీ ఈ ఎయిర్పోర్ట్ నేమే తెచ్చాము, మా ప్రమేయం అని చెప్పి మాట్లాడుతుంటే ఏమనాలి? మెంటల్ వాళ్ళు అనాలా? ఫేక్ ఫెలోస్ అనాలా? ఫేక్ మనుషులు అనాలా? ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు నమ్ముతారు అనుకోవాలా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఉత్తరాంధ్ర పౌరుడిగా చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉండాలి. ఉత్తరాంధ్ర అంటే వెనకబడిన ప్రాంతమనే కాదు, ఆ ప్రాంతంలో అవేర్నెస్ లేదు. పరిశ్రమలు రావాలన్నా, ఒక ప్రాజెక్ట్ రావాలన్నా యాజిటేషన్స్ విపరీతంగా ఉంటాయి. నాకు తెలిసి ఒక పరిశ్రమ లేకపోతే ఒక ఎయిర్పోర్ట్ ప్రారంభించి ఫస్ట్ మనం పూర్తి చేసే ఘనత ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్కి వస్తుందంటే ఇది ఒక శుభ పరిణామం. మీరు ఎన్ని అవాకులు మాట్లాడినా, ఎన్ని అవాస్తవాలు మాట్లాడినా ప్రజలు తెలివైన వాళ్ళు.